2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వేముల వీరేశం గారి సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీలో చేరినాము. రేగట మల్లికార్జున రెడ్డి ఆయన సమక్షంలో అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినాము. లాస్ట్ టైం సర్పంచ్గా గెలిచిన నేను 2001 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ప్రత్యక్ష రాజకీయాల్లో 2001 నుంచి ఉన్నా. సర్పంచ్గా కూడా ఇక్కడ మా గ్రామంలో ఎటువంటి ఖర్చు లేకుండా బహుశా ఈ రాష్ట్రంలోనే నేను గెలిచుంటా. పెట్టుబడి పెట్టకుండా మా గ్రామ ప్రజలు రూపాయి ఆశించకుండా నిజాయితీగా ఓటేసి గెలిపించుకున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు చిరుమతి లింగయ్య గారు కానీ, మన జడ్పీ చైర్మన్ గారు బండ నరేందర్ రెడ్డి గారు కానీ, ఎంపీపీ సూర్యరెడ్డి నరేందర్ రెడ్డి కానీ, రేగట మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా ఎంపీటీసీ కానీ అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేశాము. దాదాపు 80 లక్షల వరకు, 80 నుంచి 90 దాకా, 90 లక్షల వరకు దాకా చేసినాము. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా దాన్ని విజయవంతం చేసినాం. అలాగే మా గ్రామ ప్రజలు కూడా పూర్తి సహకారం అందించారు. మేము 4 సర్పంచ్ తోటి 5 మంది మేము గెలిచినాము. అలాగే కాంగ్రెస్ వాళ్ళు 4 గెలిచారు. అయినా కానీ అటువంటి వ్యత్యాసం లేకుండా పార్టీలు అనకు చూడకుండా అందరూ కూడా సహకరించారు. మంచి గ్రామాన్ని సమిష్టిగా అభివృద్ధి చేయడం జరిగింది. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా ఏంటి సార్ పాలనలో? బీఆర్ఎస్ అనేది ప్రజల పార్టీ, ఉద్యమ పార్టీ. అణువు తెలంగాణలో ప్రతి అణువు తెలుసు. ఉద్యమ నేతగా కేసీఆర్ తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తేవడం కోసం ఆయన ఉద్యమం చేసిండు. గతంలో కూడా అందరికంటే ముందు కూడా ఉద్యమాలు నడిచాయి. కానీ వాళ్ళు పదవులకు డబ్బులకు ఆశించి మధ్యలో వదిలేసి సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో చెన్నారెడ్డి గారు కూడా హయాంలో కూడా 11 మంది ఎంపీలు గెలిచినా కానీ కాంగ్రెస్లో విలీనం చేసి పదవులు ఆశించారు. కానీ కేసీఆర్ ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం తెలంగాణ కోసం చచ్చుడో తెచ్చుడో అన్న కేవలం కాన్సెప్ట్ తోటి ఆయన అందరినీ, అన్ని వర్గాలని ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళ కాన్సెప్ట్ని బలంగా ఢిల్లీ దాకా తీసుకెళ్ళి వాళ్లకు గత్యంతరం లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, తెలంగాణ ఇవ్వడం తప్పితే మరో ఆప్షన్ లేదు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. అంటే ఇచ్చారని చెప్పుకుంటున్నారు కానీ అది ఇచ్చింది కాదు, సాధించుకున్న తెలంగాణ. అది ఎవరి దయాదాక్షాల మీద వచ్చిన తెలంగాణ కాదు, ఉద్యమకారుల యొక్క శ్రమ ఫలమే అంట. పోరాడి సాధించుకున్నాం తెలంగాణ. మెయిన్ ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటారు? 90% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మనము ఈరోజు వరి ధాన్యం చూస్తున్నాం. వరి నీళ్లు ఉంటేనే కదా పండేది. దేశంలోనే అత్యధిక దిగుబడి వచ్చినది వరి. నీళ్లు లేకుండా రావు కదా, అంటే సక్సెస్ అయినట్టే కదా. నియామకాల విషయంలో మీ గ్రామంలో ఎంతమంది గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి సార్? అంటే నేను ఒక విషయం చెప్తానండి. చాలామంది ఏంటంటే యువత కేవలం చదువు అనేది గవర్నమెంట్ ఉద్యోగాలుగా, సరే అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, రేపు ఇంకే ఏ పార్టీ అయినా రాని, ఏంటంటే ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చదువు అనేది ఉపాధి కల్పిస్తే తప్పితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాదు. ఈరోజు 3వ తరగతి చదువుకున్న ఓ మేస్త్రి ఓ బిల్డర్ అవుతుండు. ఏ చదువు లేని వాళ్ళు అనేకమైన బిజినెస్లో రాణిస్తున్నారు. కానీ యువత ఎందుకో కేవలం ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పుడు ఆలోచనలో వెళ్తున్నారు. ఉద్యోగాలు అనేది వచ్చినాయి. మొన్న ఇప్పుడు నర్సు జాబ్లు వచ్చినాయి, అవి బీఆర్ఎస్ ఇచ్చినాయి కదా. కొంతవరకు చేయగలిగారు. అన్నీ ఒకేసారి అద్భుతాలు చేయడానికి ఏ గవర్నమెంట్ చేయలేదు. మనం ఇన్నేళ్ళ నుంచి రాజకీయం, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? పూర్తి స్థాయిలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రవేశించిన సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ఎంతమంది చేరినాయి సార్? దాదాపు అందరికి వచ్చినాయండి. ప్రతి గుమ్మానికి ఏదో ఒక రూపంలో. గతంలో మనము చూసాం. గత ప్రభుత్వం తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కొంతకాలం టీడీపీ చేసింది. బడ్జెట్ మాత్రం లక్షల్లో రిలీజ్ చేసేది. కానీ అవి ఎక్కడ పోయేదో తెలిసేది కాదు, ఏమయ్యేదో తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఒక ప్రభుత్వంలో ప్రతి పథకం, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఉద్యోగ పెన్షన్ కావచ్చు, ఏదో విధంగా ప్రతి గుమ్మాన్ని చేరినాయి.
అంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు వ్యత్యాసం ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే కేసీఆర్కి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క అవస్థలు ఇబ్బందులు చూసి ఆయన చెలించి ఈ ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలి, ఈ ప్రజల కోసం మన తెలంగాణను మనం కాపాడుకోవాలి అనే ఒక లక్ష్యంతో చేసింది. కాబట్టి ఒక తండ్రిలాగా పిల్లల గురించి తండ్రి ఎట్లా ఆలోచిస్తాడో కేసీఆర్ గారు కూడా అలా ఆలోచించి మంచి మంచి పథకాలు తీసుకొచ్చి వాళ్ళకు చేర్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమే లక్ష్యంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిరు. ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం ఏం లేదు, అది మహిళలే చెప్తున్నారు. పని ఉన్నా లేకున్నా హైదరాబాద్కి వెళ్ళి ఛాయ్ తాగి వచ్చేటోళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా పని ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇందులో ఏంటంటే వీళ్ళ లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ లాజిక్ ఈరోజు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆర్టీసీకి, అదే తక్షణంగా. ఆరోగ్యశ్రీ కూడా అంతే. కాబట్టి ఏంటంటే వాళ్ళకు రూపాయి ఖర్చు లేని పనులు చేసి ఆర్భాటాలు చేస్తున్నారు తప్పితే వాళ్ళు చేస్తే మంచిదే. కానీ టైము అనేది వాళ్ళు ఏమంటారు, టైం వాళ్ళ కట్ ఆఫ్ డేట్ వాళ్ళే పెట్టారు. మేము ఈరోజు ఈ టైం లోపు అందుకోసం ఇంత విమర్శ ఎదుర్కోవడానికి కూడా కారణం అదే. వాళ్ళు కనుక టైం ఇవ్వకపోయి ఉంటే 6 నెలలు ఖచ్చితంగా టైం ఇచ్చేవాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో రుణమాఫీ చేసింది, కానీ అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ కాలేదు. దశల వారీగా చేయడం వల్ల అప్పు మాత్రమే తీరింది, అసలు ఉంది, మళ్ళీ ప్లస్ వడ్డీ కొట్టి పెరిగింది అని చాలామంది నిన్న రుణమాఫీ చేస్తున్న ఉద్దేశం రైతులు కట్టలేదు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? అంటే రుణమాఫీ అనేది దశల వరకు ఇస్తారని ముందే చెప్పారు, ఒకేసారి చేస్తారని చెప్పలేదు. కేసీఆర్ ఏ చెప్పినా అది న్యాయబద్ధంగా ఉంటుంది, ఖచ్చితంగా చేసి వెనుకో ముందో చేసి తీరుతారు. ఇలా అదే కాంగ్రెస్ డిసెంబర్ 9th సోనియా గాంధీ జన్మదిన కానుకగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, మీరు వెంటనే వెళ్ళి మళ్ళీ అప్పు తెచ్చుకోమన్నారు. దాని గురించి ఏమైనా మాట అయినా మాట్లాడుతున్నారా? ఏదైనా విధి విధానాలు నిర్ణయించారా? కాంగ్రెస్కి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అదండి. దళిత బంధు, బీసీ బంధు మీ గ్రామంలో ఎంతమందికి వచ్చినాయి సార్? బీసీ బంధు ఒకటి వచ్చింది, మా దగ్గర దళితులు పెద్దగా లేరు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ కానీ మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు చేరినాయి? మిషన్ భగీరథ అనేది నేను బల్క్గా తీసుకున్నాం, పెద్ద ట్యాంక్ ఉంది మాకు, బల్క్గా తీసుకున్నాము. ఇంటింటికి అయితే రాలేదు. మేము కూడా ఏమనుకున్నాం, ఇంటింటికి వద్దనే అనుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు వేసిన లక్షలు పెట్టి వేసిన రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి. మేము డైరెక్ట్ స్లంపులకే ఇంటింటికి స్లంపుకి ఇచ్చేస్తాం, మాకు అవే వస్తున్నాయి. మిషన్ భగీరథ వాటర్ వస్తుంది, మిషన్ భగీరథ వాటర్ వాడుతున్నాం. ప్రస్తుతం రానున్న పార్లమెంటు, సర్పంచ్, స్థానిక సంస్థల ఎలక్షన్లకు మీరు మీ గ్రామ ప్రజలకు కానీ మీ మండల ప్రజలకు కానీ ఏం చెప్దాం అనుకుంటారు సార్? మార్పు అనేది రాజకీయాల్లో ఉండకూడదు అనుకుంటున్నా. మంచి చేసే వాళ్ళని ఎన్నిసార్లు అయినా అవకాశం ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాం అనుకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్నే కోరుకురు. కాకపోతే ఎమ్మెల్యేల్లో ఉన్న కొంత వ్యతిరేకతని వాళ్ళు ప్రజలు ఓటు రూపంలో చూపించారు. కానీ సీఎం మాత్రం కేసీఆరే కావాలన్న కోరిక ఉంది. ఆ సెంటిమెంట్ ఎంపీ ఎన్నికల్లో పనిచేస్తుందని అనుకుంటున్నాం. అయితే చివరగా మీ గ్రామంలో మీరు సర్పంచ్ కాకతల్లి సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి సార్. సర్పంచ్గా నేను గెలవక ముందు 3 గ్రామ పంచాయతీలు ఉండదు దీంట్లో. చిన్ననారాయణపురం, కొండపాకంగూడెం, ఎనుగులదోరి. అప్పుడు 1600 పైగా ఉండే జనాభా. తర్వాత ఈ గ్రామ పంచాయతీలు మాకు సపరేట్ అయ్యింది. 2 గ్రామ పంచాయతీలు, ముందు మేజర్ మా గ్రామ పంచాయతీ, ఇక్కడ నుంచి 2 గ్రామ పంచాయతీలు సపరేట్ అవ్వడం వల్ల కొంత ఫండింగ్ తగ్గిపోయింది. వాస్తవానికి అయితే సర్పంచులు చాలా ఇబ్బంది పడ్డారు. మాకు కూడా ఇప్పటికి కూడా బిల్లులు రాలేదు. నాకు కొంచెం బిల్లు వచ్చేది ఉంది. పదవి కాలం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు మాత్రం ఇబ్బంది పెట్టింది. అది కూడా కొంచెం పనిచేసి ఓటమి కారణమైందని అనుకుంటున్నాం.